శ్రోతలందరికీ శుభాభినందనలు. ఇవాల్టి నుంచి మంత్ర సాధన అనే పేరుతో ఒక కొత్త ఎపిసోడ్ మనం బిగించేసి దాంట్లో ప్రతిరోజు ఒక మంత్రాన్ని గురించి చెప్పుకుందాం. ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి, మంత్రాన్ని ఎలా సాధన చేయాలి, ఆ మంత్రం చేస్తే ఉపయోగాలు ఏంటి, ఇలాంటివి ముఖ్యమైనటువంటి మంత్రాలు మాత్రం చెప్పుకుందాం. దగ్గరంటే సప్తకోటి మంత్రాలు ఉన్నాయి కదా, అన్ని మంత్రాలు మనం ఎక్కడ చెప్పుకుంటాము. ముఖ్యమైనటువంటి మంత్రాలు దీంట్లో మనం ఓ 10-15 చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దక్షిణామూర్తి. ఇవాళ రోజున మనం దక్షిణామూర్తిని గురించి చెప్పుకుందాం. ఎవరి దక్షిణామూర్తి? దక్షిణముఖంగా ఉన్నటువంటి ఈశ్వరుడే దక్షిణామూర్తి. దక్షిణ దిక్కుగా తిరిగి కూర్చున్నటువంటి ఈశ్వరుడే దక్షిణామూర్తి అని చెబుతోంది మంత్రశాస్త్రం. ఈ మంత్రశాస్త్రంలో దక్షిణామూర్తికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే ఈ దక్షిణామూర్తి కేవలం మంత్రశాస్త్రంలోనే కనిపిస్తాడు మనకి, అంతే తప్పించి పురాణాల్లో ఎక్కడా కనిపించడు. ప్రత్యేకించి శ్రీ విద్యలో దక్షిణామూర్తి కనిపిస్తాడు. ఆయన గురువు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవ సదాచైవం వామేచ ఆనంద భైరవ అని శ్రీ విద్యలో చెప్పడం జరుగుతుంది. అంటే దక్షిణాచారాన్ని ప్రవర్తింపజేసినటువంటి వాడు దక్షిణామూర్తి. సరే, ఈ దక్షిణామూర్తిని గురించి మనం చెప్పుకోవాలి అంటే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృష్టిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం మోహితవదనం దక్షిణామూర్తి మీడే. ఇది దక్షిణామూర్తి ధ్యాన శ్లోకం. ఏమిటి ఈ శ్లోకానికి అర్థం? ఈ దక్షిణామూర్తి వటవృక్షం కింద దక్షిణ దిక్కుగా తిరిగి కూర్చొని ఉన్నాడు. ఈయన చుట్టూ వయస్సులో పెద్దవాళ్ళు, బ్రహ్మనిష్టను పొందిన వారు అయినటువంటి ఋషీశ్వరులు, వాళ్ళందరూ కూడా ఈయన్ని సేవిస్తూ, ఈ స్వామిని సేవిస్తూ ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆయన ఆనందరూపుడై చిన్ముద్రతో మౌనమే వ్యాఖ్యగా పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈయనేమో ఈ దక్షిణామూర్తి, ఈయన గురువు గారు. ఈయనేమో వయసులో చిన్నవాడు, కానీ చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు. ఈయన ఆత్మారాముడు, తన యొక్క ఆత్మయందే రమిస్తూ ఉన్నటువంటి వాడు, గురువులలో శ్రేష్ఠుడు అయినటువంటి ఆ దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకానికి అర్థం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృష్టిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం
స్వాత్మారామం ముయితవదనం దక్షిణామూర్తి మీడే. ఇది స్వామివారిని గురించి చెప్పినటువంటి ధ్యాన శ్లోకం. అయితే ఇక్కడ మొట్టమొదటిలోనే చెబుతూ ఉన్నాడు చూడండి, మౌన వ్యాఖ్య. ఈయన మౌనంగా ఉన్నాడు, ఆ మౌనమే వ్యాఖ్యగా ఉన్నది. మౌన వ్యాఖ్య అంటే ఏమిటిది? ఏమిటి మౌన వ్యాఖ్య? వాగింద్రియ నిగ్రహమే మౌనము అని మనకి లోకంలో ప్రసిద్ధి చెందింది. వాగింద్రియము అంటే నోరు, వాగింద్రియ నిగ్రహము నోటిని అదుపులో ఉంచుకోవటము, మాట్లాడకుండా ఉండటము, మాటని అదుపులో ఉంచుకోవటము, అదే మౌనము. అంటే మాట్లాడకుండా కూర్చొని ఉండటమే మౌనం. ఇది మనకి తెలిసినటువంటి అర్థం, నోటితో మాట్లాడకుండా ఉంటామని. కానీ శాస్త్రాల్లోకి వచ్చేప్పుడు ఈ అర్థం వేరుగా ఉంది. ఏమిటి అంటే, పరమేశ్వరుడు వాచామగోచరుడు అంటే వాక్కుకి, మనస్సుకి, ఇంద్రియాలకి, దేనికి కూడా అందనటువంటి వాడు. పరమేశ్వర స్వరూపాన్ని మనం తెలుసుకోలేము. ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి చూడండి, న చక్షుర్గచ్చతి నవా గచ్చతి నో మనః. పరబ్రహ్మ ఉన్నటువంటి చోటికి కళ్ళు వెళ్ళలేవు, చెవులు వెళ్ళలేవు, మనస్సు వెళ్ళలేదు. ఇంద్రియాలతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటము అనేది సాధ్యం కాదు. అది చెబుతూ ఉన్నటువంటి విషయం ఇక్కడ. అయితే వేదాలు కూడా ఆయన్ని గుర్తించలేవు. ఆ పరమేశ్వరుని మనస్సుతో కూడా మనం ఊహించలేము. మరి ముముక్షువులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మనిష్టాగరిష్ఠులై గురువు యొక్క అనుగ్రహం సంపాదించి జ్ఞానస్వరూపుడు మౌనముద్దాంకితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుంటున్నారు. ఉత్తముడైనటువంటి గురువు తన యొక్క శిష్యులందరికీ, అంతేవాసులందరికీ కూడా మౌనస్వరూపుడై సాక్షాత్కరిస్తాడు. అలా అపరోక్షంగా సాక్షాత్కరించటమే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వము అని సనత్సు జాతి ఏం చెబుతోంది మనకి. అలా మనకి సాక్షాత్కరించినటువంటి ఆ గురువే ఈ దక్షిణామూర్తి. అందుకే అవ్యాకృత విహారాయ సర్వవ్యాకృత సిద్ధయే ఋషికేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే అని అంటోంది భాగవతం. ఇక్కడ మౌనము అంటే ఏమిటి అసలు? ఇందాక మనం చెప్పుకున్నాం, లోకంలో ప్రసిద్ధి ఏమిటి అంటే నోరు ముసుగు కూర్చోవటమే మౌనము అని. కానీ అది కాదు. మరి ఏమిటి? ఆ పరమేశ్వరుడు వాచామగోచరుడు, వాక్కుకు అగోచరుడు, వాక్కుకు అందనటువంటి వాడు, ఇంద్రియాలకు అందనటువంటి వాడు. మౌనము అంటే ఆత్మారామత, అంటే తన యొక్క ఆత్మలోనే తాను రమిస్తూ ఉంటాడు. ఇది ఎవరు చేస్తారు? మహాత్ములైనటువంటి వాళ్ళకి ఇది స్వభావ సిద్ధంగా కలుగుతుంది. తమ ఆత్మయందే తాము రమించటము అనేది మహానుభావులు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి మహానుభావులు ఆత్మారాములై, అంటే తమ యొక్క ఆత్మయందే తాము రమిస్తూ, ఆత్మయందే రమిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మానందంలో మునిగి తేలుతున్నాడు అని. అది అర్థం ఇక్కడ. ఆత్మయందే రమించటము అంటే బ్రహ్మానందంలో మునిగి తేలుతున్నాడు. అలా మునిగి తేలేటటువంటి వాడు మౌనంగా ఉంటాడు.
నోరు తెరిచి ఏం మాట్లాడు. ఎందుకని మాట్లాడు? నోరు తెరిచి ఎందుకని మాట్లాడు? చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, తానే పరమేశ్వరుడు. కాబట్టి జగత్తంతా తన యొక్క రూపమే. తనకు మించినటువంటి, తనకన్నా వేరైనటువంటిది ఇంకేమీ లేదు ఇక్కడ. ఎవరితోనైనా మాట్లాడితే తనలో తాను మాట్లాడుకున్నట్టే, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే జగత్తంతా తన యొక్క ప్రతిరూపమే కదా. అందుకే పరబ్రహ్మస్వరూపం ఎవరితోనూ కూడా మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుంది, మౌనంగా ఉంటుంది. ఇప్పుడు అలా మౌన స్వరూపులై ఉన్నటువంటి ఆ మహానుభావులను దర్శించినట్లయితే వాళ్ళ యొక్క దర్శన మాత్రం చేతనే సాధకుల యొక్క సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. వీళ్ళలో ఉండేటటువంటి దోషాలు అన్నీ కూడా భస్మమైపోతాయి. అజ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు జ్ఞానులైపోతారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మము అది ఏమిటి అంటే దక్షిణామూర్తి. ఇప్పుడు చూడండి, ఈ దక్షిణామూర్తి ఎలా ఉంటాడు? చిన్ముద్రలో ఉంటాడు. చిన్ముద్ర అంటే ఏమిటి? అంకుశ తర్జని యోగముద్ర వ్యాజేన సేవితాం. ఇక్కడ ఈ దక్షిణామూర్తి అద్వైత సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉన్నాడు. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ జ్ఞానముద్ర అని అంటే అంగుష్టము తర్జని ఈ రెండింటి చివరలు కలిపి పట్టుకోవడం. అంగుష్టము అంటే బటన్ వేలు, తర్జని అంటే చూపుడు వేలు. ఇక్కడ ఈ బటన్ వేలేమో పరమాత్మ, చూపుడు వేలేమో జీవాత్మ. ఈ రెండింటి చివరలు కలిపి పట్టుకున్నాడు అని అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనే విషయాన్ని మనకి బోధిస్తున్నాడు అనే విషయం తెలుస్తోంది. కాబట్టి ఇది జ్ఞానముద్ర అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా, అదే సాయుధ్యము, ఇదే మోక్షము, ఇదే జీవ బ్రహ్మైక్యము అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఈ దక్షిణామూర్తి. అందుకే ఇక్కడ ఈ మహావాక్యాల అర్థం కూడా ఇదే చెబుతూ ఉన్నాయి. మహావాక్యాలు కూడా, మహావాక్యాలు అంటే ఏమిటి? ఇక్కడ మనకి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ నాలుగు కూడా మహావాక్యాలు అని అంటారు. 4 వేదాలకి సంబంధించినవి మహావాక్యాలు. అయితే ఇక్కడ అంగుష్టం సత్పదం ప్రోక్తం తర్జని త్వంపదే స్థిత. అంగుష్టము తర్జని. అంగుష్టం తత్పదం ప్రోక్తం. అంగుష్టము అంటే బట్నవేలు, తత్ అది, అది అంటే బ్రహ్మము. మరి రెండోది తర్జని. ఈ తర్జని అనేది త్వంపదే స్థిత, నీవు. నీవు అంటే జీవాత్మ. అంగుష్టము అంటేనేమో పరమాత్మ, తర్జని అంటే జీవాత్మ. అసి, తత్వం అసి. చాందోగ్యోపనిషత్తులో చెప్పాడు, తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు చాందోగ్యోపనిషత్తులో. ఏమంటాడు ఇక్కడ? ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి, ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి ఈ బ్రహ్మతత్వాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మతత్వాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని వివరిస్తాడు ఇక్కడ. ఓ శ్వేతకేతు, ఆకాశంలో సూర్యుడు వెలుగులు ప్రకాశిస్తూ ఉన్నాడు, లోకాలన్నింటికీ కూడా వెలుగులు ప్రకాశిస్తూ ఉన్నాడు.
ఆ సూర్యుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. ఇలా చరాచర జగత్తంతా కూడా నువ్వేను అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తాడు. అందుకే ఇక్కడ తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు ఎలాంటి వాడు అంటే చరాచర జగత్తంతా అఖండ మండలాకారంగా ఏ పరమాత్మ వ్యాపించి ఉన్నాడో అటువంటి తత్ అనేటటువంటి ఆ పదము యొక్క అర్థాన్ని బోధించి చైతన్యాన్ని దర్శింపజేసేటటువంటి ఆ సద్గురువుకి నమస్కారం చేస్తున్నాను. తస్మై శ్రీ గురవే నమః. గురుగీత చెప్తూ ఉన్నది. అలాగే స్థావరం జంగము వ్యాప్తం యత్కించ సచరాచరం త్వంపదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సకల జీవరాశి యందు వ్యాపించి ఉన్నటువంటి త్వంపద వాచ్యమైన జీవస్వరూపాన్ని దర్శింపజేసేటటువంటి గురువుకి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇక మూడోది చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యంచ సచ్చరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ముల్లోకాల్లోనూ చిద్రూపంగా ఉన్నటువంటి చైతన్యాన్ని అసి అనే పదం ద్వారా దర్శింపజేసేటటువంటి ఆ గురువుకు నమస్కారము. మొత్తం మీద తత్వం అసి, తత్పదం దర్శితం ఏన, త్వంపదం దర్శితం ఏన, అసిత్వం దర్శితం ఏన, తత్వం అసి అనేటటువంటి ఈ మూడు మాటలు కూడా తత్వమసి అనేటటువంటి మహావాక్యంలో ఉన్న ఈ మూడు మాటలు, ఈ మూడింటిని కూడా వివరించి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని చెప్పేటటువంటి వాడే సద్గురు. ఆ సద్గురు ఎవరు అంటే ఇప్పుడు మనకి దక్షిణామూర్తి ఆ సద్గురువు. అటువంటి దక్షిణామూర్తి, ఈ దక్షిణామూర్తి ఇప్పుడు మనం దక్షిణామూర్తి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాం. ఈ దక్షిణామూర్తి మంత్రము అంటే దక్షిణామూర్తి ఉపనిషత్తు ఉంది ప్రత్యేకంగా. అందులో 4 మంత్రాలు ఉంటాయి. మేధా దక్షిణామూర్తి, నవాక్షర దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి అని ఇట్లా ఈ 4 మంత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటిలోనూ కూడా ఎక్కువగా జపం చేసేది అంటే మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి అంటే మంత్రం ఏమిటి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. ఇప్పుడు మనం ఇక్కడ ఈ దక్షిణామూర్తికి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే, భగవంతుడైనటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారము. ఎందుకట? ఏం కావాలి నీకు? మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. నాకు మహ్యము మేధా ప్రజ్ఞ ఈ 3 కావాలి అంటున్నాడు. మహ్యం అంటే ఏమిటి? ఉపాధిని తిరస్కరించేటటువంటి శక్తి. ఉపాధి అంటే ఏమిటి? ఈ శరీరము. నాకు శరీరం అక్కర్లేదయ్యా అంటే నాకు ఇంకా ఈ జీవితం అనేది అవసరం లేదు. మరి ఏం కావాలి నీకు? నాకు ఏం కావాలి అంటే నాకు మోక్షం కావాలి. మోక్షం కావాలి అంటే మనకేమిటి? ఈ శరీరం అవసరం లేదు కదా. శరీరం ఉన్నంత కాలము మానవుడికి మోక్షం అనేది ఉండదు. మోక్షం అనేది మరణానంతరము మనకు వచ్చేదే తప్పించి జీవించి ఉండగా వచ్చేది కాదు. అందుకని ఈ శరీరం అక్కర్లేదు. శరీరాన్ని తిరస్కరించటము ముఖ్యం. అంటే ఉపాధిని తిరస్కరించేటటువంటి శక్తి. ఉపాధి అంటే ఇక్కడ శరీరము, దాన్ని తిరస్కరించేటువంటి శక్తి. మేధాం దోషరహితమైనటువంటి తెలివి, ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా అంటే అతి తెలివితేటలు లేకుండా ఉండటము.
ప్రజ్ఞాం, పరబ్రహ్మ సాక్షాత్కారం పొందేటటువంటి శక్తి. ఈ మూడింటిని కూడా మహ్యం మేధాం ప్రజ్ఞాం, ఉపాధిని తిరస్కరించే శక్తి, అలాగే దోషరహితమైనటువంటి తెలివి, పరబ్రహ్మ సాక్షాత్కారం పొందేటటువంటి శక్తి ప్రేచ్ఛ ఇవ్వవలసింది. అది అడుగుతూ ఉన్నది మనం. ఎవరిని అడుగుతూ ఉన్నాం? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే, ఆ పరమేశ్వరుడైనటువంటి దక్షిణామూర్తిని అడుగుతూ ఉన్నాం. ఈ మూడు నాకు ఇవ్వవయ్యా స్వామి అని. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిలోనే చెబుతున్నాం ఓం నమో, నమస్కారం. ఎవరికి? ఓం అంటే ఓంకారం, పరమేశ్వర స్వరూపం. భగవతే, భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆ భగవంతుడు ఎవరు అంటే దక్షిణామూర్తి అన్నాం. భగవంతుడు అంటే ఎవరిక్కడ? భగవంతుడు అనే శబ్దానికి అర్థం ఏమిటి అసలు? ఉత్పత్తించ వినాశించ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యానాం. ఇక్కడ చూడండి, వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి. ఇతడు భగవంతుడు అంటే. భగవంతుడు అనే మాటకి ఇక్కడ నిర్వచనం చెప్పాడు. ఉత్పత్తించ వినాశించ భూతానాం ఆగతిం గతిం. ఉత్పత్తి వినాశము అంటే సృష్టి లయము. సృష్టి లయాలన్నీ కూడా పూర్తిగా తెలిసినటువంటి వాడు. భూతానాం ఆగతిం గతిం, భూతములు అంటే జీవులు, జీవుల యొక్క చావు పుట్టుకలను గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు. వేత్తి అంటే తెలియటం. విద్యాం అవిద్యానాం, జ్ఞానము అజ్ఞానము వీటిని గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు. ఆయన్ని భగవంతుడు అని అంటారు. కాబట్టి భగవంతుడు అనే మాటకి నిర్వచనం ఏమిటి అంటే సృష్టి స్థితి లయాలను గురించి తెలిసినటువంటి వాడు, జీవుల యొక్క సావు పుట్టుకలను గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు, విద్య అవిద్య, జ్ఞానము అజ్ఞానము వీటిని గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడు భగవంతుడు. అదే ఇప్పుడు ఈ మంత్రంలో చెబుతూ ఉన్న మొట్టమాట ఓం నమో భగవతే, ఓ భగవంతుడా. ఎవరు? దక్షిణామూర్తయే. దక్షిణామూర్తినే ఇక్కడ భగవంతుడు అని మనం సంబోధిస్తూ ఉన్నాం. ఇక్కడ భగవంతుడు అంటే మామూలుగా నీ కోరికలు తీర్చే భగవంతుడు కాదు, మోక్షాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడు, మోక్షప్రదాత. ఆయనే పరమేశ్వరుడు, పరబ్రహ్మ. ఆయనే బ్రహ్మము అని అంటాం మనం. కాబట్టి ఇక్కడ ఈ దక్షిణామూర్తినే మనం బ్రహ్మము, ఆయనే పరబ్రహ్మ, ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ. ఉపాధిని తిరస్కరించే శక్తి, దోషం రహితమైనటువంటి తెలివి, పరబ్రహ్మ సాక్షాత్కారం పొందేటటువంటి శక్తి, ఈ మూడు కూడా ప్రయచ్చస్వ నాకు ఇవ్వవలసింది అని మనం ఆ పరమేశ్వరుడైనటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి దక్షిణామూర్తిని మనం ప్రార్థన చేస్తున్నాం. దీనివల్ల మనకి జరిగేది ఏమిటి? దక్షిణామూర్తిని ప్రార్థన చేస్తే మనకి జరిగేది ఏమిటి అంటే, అజ్ఞాని అయినటువంటి వాడికి ఆ అజ్ఞానం తొలగిపోతుంది, తెలివితేటలు పెరుగుతాయి, విద్యాభివృద్ధి జరుగుతుంది. అందుకు ఈ మంత్రాన్ని మనం జపం చేసేది. ఎవరికైనా సరే చదువు రాకపోయినా, తెలివితేటలు లేకపోయినా, మందబుద్ధి అయినా ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని మనం జపం చేయటం అనేది జరుగుతుంది. అందుకే దక్షిణామూర్తిని గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న మాట చెప్తారు చూడండి. చిత్రం వడతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడు గురువు గారు, చిన్నవాడు. వృద్ధ శిష్య గురుర్యువ, చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులేమో
వయసులో చాలా పెద్దవాళ్ళు. ఈయన మాత్రం గురువు చాలా చిన్నవాడు, వయసులో చిన్నవాడు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. వాళ్ళు అనేకమైనటువంటి సందేహాలతో ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన ఏమన్నా వాళ్ళకి సందేహాలు తీరుస్తున్నాడా అంటే ఏమీ లేదు. మరి ఏం చేస్తున్నాడు? గురోస్తు మౌనం వ్యాఖ్యానం. మౌనమే వ్యాఖ్యగా ఆయన కూర్చొని ఉన్నాడు. అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని అంటున్నాం ఆయన్ని. దీనివల్లనే శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యుల యొక్క సందేహాలన్నీ కూడా అయిపోతున్నాయి అని ఈ శ్లోకానికి అర్థం. కాబట్టి ఇక్కడ ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని, ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి, దాన్ని మనం జపం చేస్తే మనకు ఉపయోగం ఏమిటి అని కనుక మనం అనుమానం వచ్చినట్లయితే, దానికే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ దక్షిణామూర్తి మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే మనకి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, అజ్ఞానం తొలగిపోతుంది. ఇందులో ఈ మంత్రార్థం కూడా, ఓ భగవంతుడా దక్షిణామూర్తి, నాకు ఇంకా ఈ శరీరం వద్దు, అంటే నాకు మోక్షం కావాలి, దోషరహితమైనటువంటి తెలివి కావాలి, అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తులో పరమాత్మ తప్పించి ఇంకా ఏమీ లేదు, నేనే ఆ పరమాత్మని అనేటటువంటి ఈ తెలివితేటలు, ప్రజ్ఞాం పరబ్రహ్మ సాక్షాత్కారం పొందేటటువంటి శక్తి, ఈ మూడింటిని కూడా మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ, నాకు అందించవలసింది, నాకు ఇవ్వవలసింది అని ఆ దక్షిణామూర్తిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే ఈ దక్షిణామూర్తి మంత్రానికి అర్థం.